హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ ఫ్రై చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీరకాయ ఫ్రైని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల అల్లం, 2 వెల్లుల్లి రెప్పలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 కిలో బీరకాయలను పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బీరకాయను మెత్తగా మగ్గనివ్వాలి. బీరకాయ ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత బీరకాయలోని నీరంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి, అల్లం వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత బీరకాయ ఫ్రై మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బీరకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.